హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మటన్ పాలకూర గ్రేవీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఎంతమంది పాలకూరతో మటన్ చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మటన్ మ్యారినేషన్ ప్రాసెస్ స్కిప్ అయిందండి. ఆల్రెడీ నేను మటన్ వీడియోస్ అప్లోడ్ చేశాను. దాంట్లో మీరు చూడొచ్చు నేను మ్యారినేషన్ ప్రాసెస్. అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్కి 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్తో మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకున్నానండి. కుక్కర్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఇక్కడ బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఫస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అది కాస్త చిటపటలాడిన తర్వాత షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్కలు, ఇలాచీ అండి. ఒక్క ఇలాచీయే తీసుకున్నాను. ఒక్క దాల్చిన చెక్క ముక్క, ఓ 2 లవంగాలు, కొంచెం షాజీరా. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. ఒక 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అందులో కొంచెం పక్కన పెట్టుకున్నాను లంచ్కి తినేటట్టు. అయితే ఇది కలర్ మారాలండి, బ్రౌన్ కలర్లోకి రావాలి. చిటికెడు ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుందండి. ఈ కలర్లోకి వచ్చింది చూడండి, ఇలా రావాలి అన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అండి, హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. మ్యారినేట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను అనమాట. బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలండి. లిడ్ పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. కొంచెం వాటర్ ఊరుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం టీ కలాలు తీసుకున్నానండి. ఆప్షనల్ అది. చిన్న స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను, ప్లాస్టిక్ స్పూన్తో. వేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పాలకూర అండి. ఎక్కువ వేసుకోకూడదండి, అంటే పాలకూర డామినేట్ అవ్వకూడదు. కొంచెం వేసుకోవాలి పాలకూర. నేను వాష్ చేసి పెట్టుకుని, అంటే నేను ఈసారి చూపించడానికి కుదరలేదండి, త్వరగా చేసుకున్నాను, హడావిడిగా చేసుకున్నాను అనమాట. అందుకని నేను మీకు అన్నీ చూపించలేకపోయాను. అంత పాలకూర కట్ చేసి పెట్టుకున్నది వేసుకున్నానండి. బాగా కలుపుకున్నానండి. పాలకూరలో వాటర్ ఊరుతుంది, ప్లస్ సాల్ట్ కూడా చూసి వేసుకోవాలండి. ఒక 3 టమాటోస్ అండి, మీడియం సైజు ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి. బాగా మిక్స్ చేసి కొంచెం మగ్గాలండి. మీట్ మసాలా వేసుకోవచ్చండి. ఈ చిన్న స్పూన్తో ఒక 1 స్పూన్ వేసుకుంటానండి మీట్ మసాలా. అదే స్పూన్తో టీ కలాలు వేసుకున్నానండి. అంతే వేసుకున్నానండి. ఏ మసాలా అవసరం లేదండి. అంత బాగా టేస్టీగా వస్తుందండి మటన్ గ్రేవీ. ఇంకా వేరే ఏమీ వేయనండి. అంతే, ఇంకా వాటర్ వేసేసుకొని 4 విజిల్స్ వచ్చేంత ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఇది కొత్తిమీర ఫస్ట్ ఒక హాఫ్ వేసుకున్నానండి ఉడికేటప్పుడే. తర్వాత గార్నిషింగ్ అప్పుడు ఇంకో సగం వేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బాగా ఉంటుంది. ధనియాల పొడి ఏం వేసుకోలేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట కొత్తిమీర. వాటర్ పోసుకొని ఒక 10 విజిల్స్ రావాలండి. అంటే మటన్ని బట్టి అండి, 10 to 12 విజిల్స్ అవ్వచ్చు, 8 to 12 విజిల్స్ అవ్వచ్చండి. ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి.
ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. క్రాఫ్ట్స్ పెడుతున్నానండి ఇప్పుడు. అంటే ఇదివరకు కూడా క్రాఫ్ట్స్ పెట్టేదాన్ని. షార్ట్స్లో వచ్చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు క్రాఫ్ట్స్ కూడా పెడుతున్నానండి. సమ్మర్ వెకేషన్స్కి ఎక్కువ క్రాఫ్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.